హలో అందరికీ వెల్కమ్ టు పిబాస్ లైఫ్ స్టైల్. ఈరోజు మేము కంచి వెళ్ళామండి. యాక్చువల్లీ 1 మంత్ బ్యాక్ వెళ్ళాం. ఆ వీడియో ఇది. సో కంచిలో మనం ఏమేం ప్లేసెస్ తిరగొచ్చో అవన్నీ ఇక్కడ చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే మేము ఏకాంబరేశ్వర్ టెంపుల్కి వెళ్ళామండి. ఈ టెంపుల్ మేము వెళ్ళినప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి. గోపురం అంతా క్లోజ్ చేసి ఉంచారు. అంటే మళ్ళీ పెయింటింగ్ అండ్ కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పారు. కానీ అప్పట్లో అసలు ఎలా కట్టారో, ఈ టెంపుల్లో 1000 పిల్లర్స్ ఉంటాయంటండి. 1000 స్తంభాల గుడి అంటారు. మేమైతే మంచి సమ్మర్ టైంలో వెళ్ళామండి. అంటే జూలై మంత్‌లో వెళ్ళాం. చాలా ఎండలు ఎక్కువున్నాయి అక్కడైతే మాత్రం. సో, టెంపుల్‌ని చూసేయండి. నేను ఎంతవరకు వీలైతదో అంతవరకు షూట్ చేశానండి. టెంపుల్ ఎలా ఉందో ఒకసారి చూసేయండి. పిల్లర్స్ చూసారా ఎలా ఉన్నాయో? అంటే ఒక సింగిల్ స్టోన్‌లా ఉంటుంది. మీకెక్కడ కట్ చేసి ఉండదు. ఒక సింగిల్ స్టోన్‌నే అలా డిజైన్ చేసినట్టు ఉంటుంది. చాలా బావుందండి టెంపుల్ అయితే మాత్రం. ఇది గానీ బాగా మెయింటెనెన్స్ చేస్తే మాత్రం ఇంకా చాలా బావుంటుంది. చుట్టూ మీకు 108 లింగాలు ఉన్నాయంటండి. లోపల కోనేరు కూడా ఉందండి. ఇంకా అటువైపు మ్యాంగో ట్రీ కూడా ఉందండి. ఆ మ్యాంగో ట్రీకి ఎవరైనా సంతానం లేనివారు వెళ్లి ముడుపు కట్టుకొని దండం పెట్టుకుంటే కోరిక నెరవేరుతదంటండి. అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉండడం వల్ల అవన్నీ క్లోజ్ చేశారు. కోనేరు దగ్గరికి కూడా వెళ్ళడానికి అవ్వదు. సో, అందుకే బయట ఒక చెట్టు ఉందండి. ఆ చెట్టుకి అందరూ కడుతున్నారు. అక్కడి నుంచి మేము వామనమూర్తి టెంపుల్‌కి వెళ్ళామండి. వామనమూర్తి అంటే తెలుసు కదండీ! విష్ణుమూర్తి అవతారం అని చెప్పేసి. వామనమూర్తి గారి విగ్రహం చాలా పెద్దగా ఉంటుందండి. అంటే బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కినట్టు విగ్రహం ఉంటుంది. చాలా బావుంటుంది. మీరు కంపల్సరీ ఈ ప్లేస్‌కి మాత్రం వెళ్లి చూడండి. చాలా బావుంటుంది. ఈ టెంపుల్‌కి లోపలికి మొబైల్స్ అలౌ లేదని ఎక్కడ ఏమీ ఆప్షన్ లేదు, కానీ నేను లోపలైతే వీడియో తీయలేదండి. నేను బయటనే వీడియో తీశాను. నాకెక్కడైనా టెంపుల్‌ని ఎక్స్‌ప్లోర్ చేయాలంటే ఆర్కిటెక్చర్ అవే వీడియో తీయాలనిపిస్తది కానీ, అసలు లోపల విగ్రహం తీయకూడదు, అసలు పర్మిషన్ ఇవ్వకూడదని నేను అనుకుంటాను. ఎందుకంటే మీరు కూడా అక్కడికి వెళ్ళి చూస్తేనే ఆ ఫీలింగ్ బావుంటుంది మొబైల్‌లో చూసే కన్నా. కంపల్సరీ మీరు కంచికి వెళ్తే మాత్రం ఈ టెంపుల్‌ని కూడా విజిట్ చేయండి. నెక్స్ట్ అక్కడి నుంచి కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్‌కి వెళ్ళామండి. టెంపుల్ అయితే చాలా బావుందండి. ఆర్కిటెక్చర్ అయితే చాలా బావుంటుంది. కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్‌కైతే కంపల్సరీ వెళ్ళాలండి. మీరు ఒకవేళ తిరుపతి, అరుణాచలం వెళ్తే మాత్రం కంచికి కూడా ప్లాన్ చేసుకోండి. ఈ టెంపుల్ కంపల్సరీ విజిట్ చేయండి. అమ్మవారికి కూడా చాలా శాంతంగా, చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మీకు దర్శనం చేసుకొని వచ్చాక మాత్రం మనసంతా చాలా ప్రశాంతంగా, తేలికగా ఉంటుంది. మేమైతే అమ్మవారి దర్శనం చేసుకొని, అమ్మవారి దర్శనంకి 1 అవర్ టైం పట్టిందండి. 1 అవర్‌లో దర్శనం అయిపోయింది. దర్శనం చేసుకొనొచ్చి నేను లలితా సహస్రనామం బయట కూర్చొని చదువుకున్నానండి. మనసంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ కోనేరు కూడా చాలా బాగుందండి. కోనేరులోనైతే చాలా చేపలున్నాయి. మీకు చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఫిషెస్ కూడా ఉన్నాయి. కోనేరు లోపలికైతే అలౌ లేదు. సో, అక్కడ అందరూ నించొని ఆ ఫిషెస్‌ని, ఇక్కడ గోపురం వ్యూని చూస్తున్నారండి. చూసారా ఎంత బాగా కనిపిస్తుందో వ్యూ ఇక్కడి నుంచి. చూసేయండి టెంపుల్ అంతా ఎలా ఉందో.
సో, కంచిలో మోస్ట్ ఫేమస్ ఏంటండి? కంచి అమ్మవారి టెంపుల్ అండ్ కంచి శారీస్. సో, నేను శారీస్ కూడా తీసుకున్నానండి. అది ఎక్కడ తీసుకున్నాను ఏంటి నెక్స్ట్ వీడియోలో అప్‌లోడ్ చేస్తాను చూసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.